These are moral stories. బ్రహ్మానందం అనే మామూలు మధ్యతరగతి వ్యక్తి రంగాపురం అనే గ్రామంలో సాధారణ ఇడ్లీ దోశ పాక నడుపుకుంటూ ఉండేవాడు. సద్దన్నం నుంచి ఆ ఊరు అప్పుడప్పుడే ఇడ్లీలు దోశలు వడలు తినేంత స్థాయికి ఎదిగింది. అతనికి చేదోడు వాదోడుగా భార్య అయిన లక్ష్మి ఉంది. పేరుకు తగ్గట్టే ఆమె గుణంలో కూడా నిజంగా మహాలక్ష్మి. ఇద్దరూ కలిసి ఆ ఊర్లో అందరితో మంచిగా ఉంటూ హోటల్ నడుపుతూ సంతోషంగా ఉండేవారు. బ్రహ్మానందం జాలిగుణం ఉన్నవాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్లకి తగిన సాయం చేసేవాడు. హోటల్ ముందు ఎవరైనా బిచ్చగాడొచ్చి అయ్యా ధర్మం చెయ్యండయ్యా అని అడిగితే చాలు, ఆదాయం గురించి ఆలోచించకుండా అతని కడుపు నింపేవాడు. ఏమయ్యోయ్, సాయం చేయడం చెడు అని నేను చెప్పట్లేదు, కానీ మన పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించండి అంటూ లక్ష్మి ఎప్పటికప్పుడు భర్తకి జాగ్రత్తలు చెప్తూ ఉండేది. భార్యాభర్తలు ఎంత కష్టపడినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. ఖర్చులకు సరిపోతూ ఉండేది తప్ప పెద్దగా మిగిలేదేమీ ఉండేది కాదు. ఒకరోజు సాయంత్రం పూట సరుకులు తీసుకుని సంత నుంచి బ్రహ్మానందం నడుచుకుంటూ వస్తున్నాడు. బంగారానికి వడ్డీ పెరిగిపోతోంది. షావుకార్ దగ్గర నుంచి దాన్ని విడిపించాలి. చిట్టి తేదీ దగ్గర పడుతోంది. డబ్బులు సర్దుబాటు అవుతాయో లేదో. పిల్లాడేమో పట్నంలో చదువుతున్నాడు. ఖర్చులేమో పెరుగుతున్నాయి. ఎలా అని ఆలోచించుకుంటూ వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద ముసలావిడ కూర్చునుంది. ఆవిణ్ణి చూడగానే బ్రహ్మానందానికి జాలి వేసింది. బ్రహ్మానందం ఆ ముసలావిణ్ణి చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఎవరమ్మా మీరు? ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నారేంటి? అనగానే ఆ ముసలావిడ బ్రహ్మానందాన్ని చూసింది. ఆమె ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఎవరయ్యా నువ్వు అని చాలా నెమ్మదిగా అడిగింది. మాదిక్కడే రంగాపురం అమ్మా. నేను హోటల్ నడుపుకుంటూ ఉంటాను. మీరెవరు? ఇక్కడున్నారేంటి? ఎక్కడైనా దిగబెట్టాలా? మీ వాళ్ళెక్కడున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. వాటన్నిటికీ ఆ ముసలావిడ ఈ విధంగా బదులివ్వసాగింది. అయ్యా, నా పేరు రత్నమ్మ. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. నాకున్న 2 కొడుకులు నన్ను వదిలేశారు. ఏదైనా పనుంటే ఇప్పించండయ్యా, నేను బాగా పనిచేస్తాను అనగానే బ్రహ్మానందానికి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఈ వయసులో ఉండే ముసలావిడ సాయమో భోజనమో అడగకుండా పని అడగడం అతనికి వింతగా అనిపించింది. మీరా? మీరేం చేస్తారమ్మా అంటూ నవ్వుతూ అడిగాడు. నేనా? నాకేం బాబూ, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుతాను, వంట చేస్తాను, బట్టలుతుకుతాను, నాకింటి పనులన్నీ వచ్చు అంటూ గర్వంగా చెప్పింది. మీరేం పని చెయ్యక్కర్లేదమ్మా. కాని ఎవ్వరూ లేరు అంటున్నారు కదా, నాతో రండి, మా దగ్గరే ఉండండి. ఏంటి బాబూ, నేను పని చేయలేను అనుకుంటున్నావా? పని చేయకుండా తేరగా తినే రకం కాదు బాబూ నేను. పనుంటే చెప్పండి, వస్తాను అని అంది. దానికి బ్రహ్మానందం, సరేలేండమ్మా, ఆవేశపడకండి, అలాగే పనిస్తాను, రండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో పని చేయించాలి అని బ్రహ్మానందానికి లేదు. వాళ్లతో పాటు ఉంచుకొని భోజనం పెడదాము అనుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యతో ముసలావిడ లేనప్పుడు చెప్పాడు. సరేలేండి, ఆమె తినే 4 మెతుకులు మనకెక్కువవుతాయా? ఉంటే ఉంటుందిలేండి, పాపం ఈ వయసులో ఎక్కడికి వెళ్తుంది అని భార్య కూడా ఒప్పుకుంది. కాని ముసలావిడ మాత్రం ఏదో ఒక పని చేస్తూ ఉండేది. లక్ష్మీ బ్రహ్మానందం హోటల్ పనుల్లో ఉంటే ముసలావిడ ఇంటి పనంతా చేసేది. ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం, అంట్లు తోమడం లాంటి పనులు అవలీలగా చేసేది. సాయంత్రం వచ్చి చూసి లక్ష్మీ బ్రహ్మానందాలు ఆశ్చర్యపోయారు. అవ్వా, మిమ్మల్నెవరు చేయమన్నారు? నేనొచ్చి చేసుకునేదాన్ని కదా. ఈ వయసులో మీ కష్టం ఎందుకమ్మా అని బ్రహ్మానందం అడిగితే దానికి ముసలావిడ చిరునవ్వు నవ్వి ఇలా అంది. అలవాటైందయ్యా, ఊరికే ఉంటే ఏదోలా ఉంటుంది. అయినా ఇవన్నీ పెద్ద కష్టమైన పనులేం కాదలే అని చెప్పింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అందరూ భోంచేస్తుండగా ముసలమ్మ కల్పించుకొని, అయ్యా, నీ భార్యొక్కతే హోటల్లో వంట చేస్తోంది కదా, నన్ను కూడా వచ్చి సాయం చేయమంటారా? వద్దమ్మా, ఆ పొయ్యి సెగకి మీరెందుకులేండి, ఇంట్లో చేస్తున్నారు కదా
చాలేండి. అవునవ్వా, నాకే ఆ వేడికి తల తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరెందుకు అని లక్ష్మి కూడా సర్ది చెప్పింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు లక్ష్మికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఆయన పరీక్షలన్నీ చేసి, మలేరియాలో ఉందయ్యా. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. తగ్గిపోతుందిలే. మందులిస్తాను. అవ్వేసుకుని 1 వారం విశ్రాంతి తీసుకోమని చెప్పు అని మందులిచ్చాడు. బ్రహ్మానందం చూసుకుంటూ సమయానికి మందులిస్తూ 2 రోజులు గడిపేశాడు. 2 రోజులు హోటల్ తెరవలేదు. ఒకరోజు లక్ష్మి దగ్గర బ్రహ్మానందం కూర్చుని ఉండగా, ఏవండి, నెలాఖరికి చిట్టి కట్టాలి. నేనేమో జ్వరం అని కూర్చున్నాను. రేపట్నుంచి ఎలాగోలా హోటల్ తెరుద్దామా? చిన్నగా ఓపిక చేసుకొనొస్తాను. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు లక్ష్మి. ఆచారి గారు కూడా విశ్రాంతి తీసుకోమన్నారు. నేనే ఏదో ఒకటి చేస్తానులే. నేను పక్కన లేకపోతే మీ కాలు చెయ్యి ఆడదండి. ఎలాగోలా ఓపిక తెచ్చుకొనొస్తాను అని ఆ దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా ముసలావిడ అక్కడికొచ్చింది. బాబూ, మధ్యలో మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరొప్పుకుంటే నేను వంట చేస్తాను. అంతమందికి ఎక్కడ చేయగలరండి మీరు? మీ వల్ల కాదులేండి. అయ్యో, నా మాట కాదనకండయ్యా. అసలే లక్ష్మిగారు విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను చేస్తాను, ఒక్కరోజు చూడండి అని బ్రతిమలాడింది. లక్ష్మి కూడా చేసే పరిస్థితుల్లో లేకపోవడంతో బ్రహ్మానందం అనుమానంగా ఒప్పుకున్నాడు. ముసలావిడ రంగంలోకి దిగింది. వచ్చి రాగానే ఆ ముసలమ్మ తెలివి చూపించింది. అయ్యా, మీరు చేసే వంటలతో పాటు నేను మరికొన్ని వంటలు కలిపి చేయనా అని చాలా వినయంగా అడిగింది. అంత పెద్దామె అడగడంతో బ్రహ్మానందం కూడా ఏం మాట్లాడలేక సరే అని తలూపాడు. వెంటనే ముసలమ్మ రంగంలోకి దిగింది. రాగులు, గోధుమలు, జొన్నలతో పిండి తయారు చేసుకుంది. తర్వాత రోజు మామూలు ఇడ్లీ, బోండాలతో పాటు రాగి ఇడ్లీ, రాగి దోశలు, జొన్నలతో రకరకాల వంట పదార్థాలు చేసింది. గ్రామస్తులు రోజూ తినే రాగులు, జొన్నలు, గోధుమలతో ఇంకో కొత్త రకం వంటలు తయారవడంతో ఎగబడి తిండం మొదలుపెట్టారు. హోటల్లో ముసలావిడ పనిచేసే విధానం, వేగాన్ని చూసి బ్రహ్మానందం అప్పురపడ్డాడు. ఒంటి చేత్తో అన్నీ ఉండేది, కాని చిరునవ్వు ఎక్కడా తగ్గలేదు. రోజు కంటే ఈరోజు రుచి అదిరిపోయిందయ్యా. పాతకాలం రుచులు మళ్ళీ గుర్తుకొచ్చాయి అంటూ ఊర్లో జనాలు లొట్టలేసుకుంటూ తిన్నారు. బ్రహ్మానందం వచ్చిన వారికి వడ్డించలేక అలసిపోయాడు. కాని ముసలావిడ మాత్రం అలసిపోలేదు. అలా ఆ రోజు కంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. వ్యాపారమంతా అయిపోయాక బ్రహ్మానందం ముసలావిడతో, పెద్దమ్మా, మీరు మామూలు ఓళ్ళు కాదు. అదరగొట్టారు. రుచికి రుచి, వేగానికి వేగం. నిజంగా మీరు చాలా గొప్పవారమ్మా. మీ పనికి నేను అభిమానినయ్యాను అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంటికి వెళ్ళాక ఈ విషయాన్ని లక్ష్మితో కూడా చెప్పి ముసలావిడ్ని అభినందించాడు. ఆ తర్వాత రోజు నుంచి ముసలావిడ చేసే వంటకి అభిమానులు పెరిగిపోవడం మొదలుపెట్టారు. ఆరోగ్యకరమైన వంటకాలు రుచికరంగా ఇవ్వడంతో చుట్టుపక్కల ఊరి జనాలు కూడా ఎగబడ్డారు. ముసలావిడ హోటల్, ముసలావిడ హోటల్ అంటూ పరిగెత్తేవారు. ఆదాయం చాలా బాగా పెరిగింది. అమ్మయ్యా, ఇలాగే ఆదాయం కొనసాగితే పిల్లాడి చదువుకి, ఆ బంగారానికి ఇక బాధేమీ ఉండదు. ఎన్ని జన్మలెత్తినా ఈ పెద్దమ్మగారి రుణం తీర్చుకోలేను అని మనసులో అనుకునేవాడు. లక్ష్మి కోలుకున్న తర్వాత కూడా ముసలావిడే వంట చేసేది. లక్ష్మి, బ్రహ్మానందాలు వడ్డించేవారు. ముసలావిడ వల్ల హోటల్ వ్యాపారం బాగా పెరిగిపోయింది. భార్యాభర్తల కష్టాలన్నీ తీరిపోయాయి. ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ఆ ముసలావిడ దగ్గరికి వెళ్లారు. పెద్దమ్మా, మీరెక్కడి నుంచి వచ్చారు ఏంటో? దేవుడే మిమ్మల్ని మాకోసం పంపినట్టుగా ఉంది. మీ రుణం నేనెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. మీకేం కావాలో చెప్పండి. అయ్యో, అవేం మాటలు బాబో! ఆయన చెప్పింది నిజమేనమ్మా. మామూలుగా ఉన్న మా ఆదాయాన్ని మీ తెలివి వల్లే ఇంతగా పెంచారు. తాకట్టులో ఉన్న నా బంగారం ఇంటికొచ్చింది. మా పిల్లాడు పట్నంలో ఏ కొరత లేకుండా చదువుకుంటున్నాడు అంటే అది మీ చలవే. మీకేం కావాలో చెప్పండి అని ఒక కూతురులాగా అడిగింది. దానికి ఆ ముసలమ్మ చిన్నగా నవ్వి, ఆకల్తో అల్లాడుతున్న నాకు పట్టడన్నం పెట్టి
నా ఆకలి తీర్చారు. అంతకంటే రుణమేంటమ్మా? సొంత వాళ్లే నన్నింటి నుంచి గెంటేస్తే మీరు నాకు నా బిడ్డలయ్యారు. అంతకంటే రుణమేంటమ్మా? నా బిడ్డలకి నేను చేసి పెట్టుకోనా? ఇది కూడా అంతే. మీరు నా బిడ్డలమ్మా అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడింది. వెంటనే బ్రహ్మానందం, లక్ష్మి ఆమె కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పట్నుంచి వచ్చే ఆదాయంతో ముగ్గురూ సంతోషంగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి చేతనైన సాయం చేసేవారు. ఇంకా కాలుష్యం ఆ ఊరికి చేరలేదు. సోషల్ మీడియా అంటూ ఒకటొచ్చి మనుషుల్ని విడదీయలేదు. చాలా ఏళ్ల క్రితముండే ఒక అందమైన పల్లెటూరది. సుప్రభాతం, పక్షుల కిలకిలలు, ఆవు దూడల దగ్గర పాల నొరగలు, రచ్చబండ దగ్గర మాటలు, ఇలాంటి వాటితో ఆ ఊరు తెల్లారుతుంది. రేయ్, గడ్డివాము దొంగతనం చేయకురా. రే పిల్లడా, 2 వేపుల్లలు తీసుకునిరా. రేయ్, నా మీద చెప్పి 2 చుట్టలు తీసుకురా. సూరిగాడి కొట్లో అడగరా, ఇస్తాడు అంటూ పెద్దాయన అరుగుమీద కూర్చొని అందరితో పరాచకాలాడుతూ ఉండేవాడు. కాని ఎవ్వరూ కోప్పడకుండా నవ్వుతూ సమాధానమిచ్చేవారు. అలాంటి రోజులవి. శివలింగం స్వయంగా వెలవడంతో ఆ ఊర్ని శివపురంగా పిలిచారని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు నిలబడే ప్రశాంతమైన ఊరది. అదే ఊర్లో వినాయకరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర చాలా ఆవులు, ఎడ్లు ఉండేవి. రేయ్, పొడుచుకోకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని వినాయకరావు ఆ పాడి ఆవులతో మాట్లాడేవాడు. కొమ్ములుండేది మీలో మీరు పొడుచుకోవడానికి కాదు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి. రే రంగా, నీకోసం ఎండుగడ్డి తీసుకొచ్చాన్రా. గౌరీ, నీకోసం కుడితి సిద్ధంగా ఉంది అంటూ పేర్లతో పిలిచేవాడు ఆ పశువుల్ని. అవి కూడా యజమాని మీద చాలా ప్రేమ చూపించేవి. ఆ పశువుల్లో గౌరీ అనే ఆవుండేది. అది చాలా తెలివిగా ఉండేది. రాత్రిపూట చాలాసేపు మేల్కొని గమనిస్తూ ఉండేది. వినాయకరావు నిద్రపోయాక దొంగలొచ్చారా అని చూసేది. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అంబా అంటూ పెద్దగా అరిచేది. వినాయకరావు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచాడు. ఓం నమఃశివాయ అని లేచి పాలు పితికేవాడు. ఆ పాలని ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. ఆ పాలతో పెరుగు, మజ్జిగ కూడా చేసి అమ్మేవాడు. అదే ఊర్లో ధర్మారావు అనే షావుకారుండేవాడు. ఏవయ్యా, వచ్చావా? పాలు త్వరగా పోయి, నీ పాలు లేకుండా ఇంట్లోకి సూర్యుడు రావట్లేదు అనగానే వినాయకరావు పాలు పోసేవాడు. షావుకారు ధర్మారావు అయినా, కూలి పనిచేసే సోముగాడైనా వినాయకరావు మర్యాదగా మాట్లాడేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు వినాయకరావుకి జ్వరం వచ్చింది. మంచం మీద నుంచి లేవలేకపోయాడు. వినాయకరావు కొడుకు రవి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఉదయాన్నే లేచి గాలికి తిరిగేవాడు. 3 పూటలా తినేవాడు. కుంభకర్ణుళ్లా నిద్రపోయేవాడు. ఇదే అతని దినచర్య. వినాయకరావుకి బాలేదని తెలిసి అందరూ ఇంటికొచ్చి పాలు తీసుకెళ్లేవారు. ఆయనంత బాధపడుతూ ఉంటే కనీసం వాళ్ల కొడుకు పట్టించుకోవడం లేదు. అసలు వాడు మనిషేనా? కొడుకు పుడితే సరిపోతుందా అంటూ గౌరీ ఆవు తన్లో తాను అనుకునేది. ఇక వాళ్ల కొడుకు ఏం చెయ్యలేడు అని గుర్తించిన గౌరీ తనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. 2 రోజుల్లో యజమాని అనారోగ్యాన్ని నయం చేయాలి అని మనసులో అనుకుంది. తర్వాత రోజు గౌరీ ఆవు అడవికి మేతకి వెళ్ళింది. జ్వరానికి ఎలాంటి మూలికలు పనిచేస్తాయో వెతికి మరీ ఆ మూలికలు తింది. ఆ రోజు సాయంత్రం వచ్చి గౌరీ ఆవు పాలిచ్చింది. అలా 2 రోజులు చేయడంతో వినాయకరావు పాలు తాగాడు. ఔషధాలు కలిగిన పాలు తాగడంతో వినాయకరావు కోలుకున్నాడు. ఇలా ఆ గౌరీ ఆవు తన ప్రేమతో అలాగే తెలివితో యజమానిని ఆరోగ్యవంతుడిగా మార్చింది. మళ్లీ వినాయకరావు గాళ్ళో పడ్డాడు. ఎప్పట్లానే పనిచేసుకుంటూ ఉన్నాడు. వినాయకరావుకి అంతా బావున్నా కొడుకు గురించి దిగులు ఉండేది. రవి, ప్రతి మనిషికి ఆరోగ్యం ఇచ్చేది పని మాత్రమేరా. అంతేకాదు, నిన్ను ప్రజల అంచనా వేసేది కూడా నీ పనిని చూసి మాత్రమే. నేను పనెందుకు చేయన్నానా? ఏ పనైనా చేస్తాను. సరే అయితే ఈ పాలు తీసుకొని అందరికీ అమ్మేసిరా అని చెప్పడంతో రవి పాలు తీసుకుని బయలుదేరాడు. కాని మధ్యలో స్నేహితులతో మాటలు, జల్సాలు లాంటివి చేసుకుని వెళ్లాడు. ఎండ వల్ల ఆ పాలు చెడిపోయాయి.
విరిగిపోయిన పాలు ఎవ్వరూ కొనరు కాబట్టి వెనక్కొచ్చేశాడు. జరిగిందంతా తండ్రికి చెప్పాడు. ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? ఒక్క పని కూడా చేయలేకపోయావు అని కోపడ్డాడు వినాయకరావు. కాని రవి తండ్రి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. నీ వయసు కుర్రాళ్లను చూడు, ఏదో ఒక పని చేసుకుంటూ జీవితంలో స్థిరపడ్డానికి ప్రయత్నిస్తున్నారు. నేనున్నంత వరకు నీ ఆటలు బాగానే సాగుతాయిరా, కాని నీ కాళ్ల మీద నువ్వు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది అని తిట్టి వెళ్ళిపోయాడు. రవి ఆ తిట్ల గురించి ఆలోచించకుండా వెళ్లి శుభ్రంగా భోంచేసి నిద్రపోయాడు. ఇదంతా దూరం నుంచి గౌరీ ఆవు చూస్తూనే ఉంది. యజమాని పడే బాధ వల్ల ఆవు కంటతడి పెట్టుకుంది. వినాయకరావు కొన్ని రోజుల పాటు కొడుకు గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉన్నాడు. ఈ విషయాన్ని ధర్మారావు గమనించాడు. ఒకరోజు సాయంత్రం పూట వినాయకరావు ఇంట్లో ఉండగా అక్కడికి ధర్మారావు వచ్చాడు. వినాయకరావు, ఏంటయ్యా అలా ఉన్నావు అంటూ ధర్మారావు వినాయకరావు పక్కన కూర్చున్నాడు. అంత పెద్ద షావుకార్ తన్నింటికి రావడంతో వినాయకరావు ముందు ఆశ్చర్యపోయాడు. తర్వాత తేరుకొని ధర్మారావుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అయ్యా, మీరు మా ఇంటికి ఏ రాకూడదా? అయ్యో, ఎంత మాటయ్యా! అయ్యా, మజ్జిగ తీసుకుంటారా? కొంచెం జీలకర్ర వేసివ్వు అనగానే వినాయకరావు మజ్జిగలో జీలకర్ర వేసిచ్చాడు. ధర్మారావు మజ్జిగ తాగాడు. మజ్జిగ చాలా చక్కగా ఉందయ్యా, కాని నువ్వు చిక్కగా లేవు అని చెప్పాడు. వినాయకరావు బుకాయించాడు. అబెబే, అదేం లేదయ్యా, నేను బాగానే ఉన్నాను అంటూ కల్మషంతో కూడిన నవ్వు నవ్వాడు. నీకు పాలలో కల్తీ చేయడమే రాదు, ఇక నవ్వునెలా కల్తీ చేస్తావు? ఏవైందో చెప్పు, ఎందుకలా ఉన్నావు అని ఆప్యాయంగా అడగడంతో వినాయకరావు తన కొడుకు గురించి పూర్తిగా చెప్పాడు. ఓస్, ఇంతేనా? నా దగ్గర చక్కటి పరిష్కారం ఉంది. మీ వాణ్ణి నా దగ్గర పనిలో పెట్టు. మీ దగ్గర? అవును, నువ్వు తండ్రివి కాబట్టి నీ దగ్గర రాగాలు పోవచ్చు. నేను వాణ్ణి దారిలో పెడతాను. అయ్యో, మీకెందుకయ్యా శ్రమ అంటూ తడబడ్డాడు వినాయకరావు. ఇందులో శ్రమే ఉంది వినాయక, రేపే నా సున్నం బట్టికి పంపించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు వినాయకరావు తన కొడుకుని పిలిచి, రేపట్నుంచి నువ్వు ధర్మారావు గారి దగ్గర పనిచేయాలి. నాన్నా, వాళ్ల దగ్గర పనిచేయటం ఎందుకు? మనకి సొంతంగా వ్యాపారం ఉంది కదా. చెప్పింది చెయ్యి అని చెప్పాడు. దాంతో రవి చేసేదేం లేక షావుకారింట్లో పనికి చేరాడు. రోజూ పనికి పోవడం అలవాట్లేని రవికి ఉదయాన్నే లేవడం కష్టమైంది. ఆ విషయం గౌరీ ఆవు గుర్తించింది. ఉదయాన్నే 5 గంటలకి అంబా అంబా అని అరుస్తూ ఉండేది. దాంతో విసుగొచ్చి రవి నిద్ర లేచేవాడు. అబ్బా, ఈ ఆవు ఒకటి నిద్రపోకుండా చేస్తుంది అని తిట్టుకుంటూ లేచేవాడు. రేయ్, సమయం అయింది, గౌరు అరుస్తోంది, లేచి తయారవ్వు అని వినాయకరావు కూడా గట్టిగా అరవడంతో ఇక రవి కూడా చేసేదేం లేక లేచి పనికి వెళ్లేవాడు. ఈ ఆవు ఒకటి చాలు నా ప్రాణానికి అనుకునేవాడు. అలాగే గౌరీ ఆవు కావాలని సాయంత్రం పూట రవి దగ్గరే నిలబడేది. రేయ్, ఆవు నీతోనే మచ్చికైనట్టుంది, నువ్వే పాలు తీసుకురా అని సాయంత్రం ఇంకో పని అప్పగించేవాడు వినాయకరావు. రవి మొదట్లో విసుగ్గా పనిచేసేవాడు. తర్వాత ఆ పశువుల మీద ప్రేమ పెంచుకున్నాడు. రోజూ సాయంత్రం ఇంటికి రాగానే పశువుల కొట్టంలోకి వెళ్లి వాటికి మేత వెయ్యడం, పాలు పితకడం చాలా ఆనందపడుతూ చేసేవాడు. రేయ్ రంగా, ఈరోజు బాగా తిరిగా. గౌరీ, పచ్చగడ్డి బాగా తిన్నావా? రేపు పట్నం నుంచి శనగ చెక్క తీసుకొస్తాను అంటూ రవి కూడా పాడి పశువులతో మాట్లాడుతూ వాటితో స్నేహం పెంచుకున్నాడు. పశువులు రోజూ ఇంటికి రాగానే పశువుల కొట్టంలో కాసేపైనా గడిపేవాడు. నాన్నా, నల్లమల గట్టువైపు తీసుకెళ్ళు, ఇవి చిక్కిపోతున్నాయి అంటూ తండ్రికి పని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. గౌరీ అదే పనిగా మంచి బుద్ధినిచ్చే మూలికలు తిని మరీ పాలిచ్చేది. ఆ పాలు తాగడం వల్ల రవికి ఉల్లాసంగా ఉండేది. అంతేకాదు, షావుకార్ ధర్మారావు దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. పని కూడా బాగా నేర్చుకున్నాడు. కొడుకు ప్రయోజకుడు అవ్వడంతో వినాయకరావు సంతృప్తిగా నవ్వడం మొదలుపెట్టాడు. నాన్నా, మన పెరుగు వ్యాపారం కొంచెం తగ్గుతోంది, ఎక్కడో తేడా కొడుతోంది, కొంచెం చూసుకోండి అని తండ్రికి సలహాలిచ్చే స్థాయికి ఎదిగాడు రవి. ఎప్పట్లానే ధర్మారావు వినాయకరావు దగ్గరకొచ్చాడు.
ఏంటయ్యా, కొడుకు బాగానే పనిచేస్తున్నాడు కదా, ఎందుకలా ఉన్నావు? వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నానయ్యా, ఏది కుదరడం లేదు. జీవితం అంతా ఇంతే వినాయక, ఎక్కువ ఆనందం వచ్చినా ఆలోచనే, బాధ వచ్చినా ఆలోచనే. అయ్యా, వాడు ప్రయోజకుడు అయ్యాడు అంటే అది మీ వల్లే అయ్యా అని కృతజ్ఞతలు చెప్పాడు. ధర్మారావు నవ్వుతూ గర్వంగా చూశాడు. అలా ఇద్దరూ నవ్వుకుంటూ రవి గురించి మాట్లాడుకుంటూ ఉంటే దీనికంతటికీ కారణమైన గౌరీ ఆవు మాత్రం దూరంగా నిలబడి చూస్తూ ఉంది. దాన్నెవ్వరూ గుర్తించకపోయినా తన యజమాని కోసం ఈ మూగ జంతువు తాపత్రయపడింది. రవి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. అందుకే ఆవుని పెంచితే కొడుకుని పెంచినట్టే అంటారు.